సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతును మీ బోరుగా వాడుకొనమని కోరుకుంటూ, అలాగే ప్రభు నాయన మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ, ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని కోపానికి తప్ప ఎందుకు పనికిరాని పాపులమైన మనపై కృప చూపించిన దేవుని సత్యాలకు లోబడి ఆయనకు సంపూర్ణముగా మన హృదయాలను సమర్పించుకోవాలని, ఆయనలో సజీవరాళ్ళుగా ఆధ్యాత్మిక ఆలయముగా ఉన్న మనలో దేవుడు తన ఆత్మ నుంచి యాజులుగా క్రీస్తులో దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని, అదే దేవుని ఉద్దేశమని, విశ్వాసులుగా వారి అర్పణ దేవుని స్తుతిస్తూ ఉండటమే ముఖ్యమని, యాజులమైన మనము పరిచర్యలో ఉపకారాలు చేయడమని అర్పణని, వారి శరీరాన్ని పరిశుద్ధముగా దేవునికి సమర్పించాలని, అదే దేవునికి ఇష్టమని, దేవునిలో జీవము పొందిన మనము తమ పాత పాపానికి తిరుగక క్రీస్తుకు లోపడితే తలంపులలో చర్యలలో ఆయన నీతి న్యాయాలలో తొలగక మంచి హృదయముగా మారి పరిశుద్ధ జీవితముగా ఉండగలదని, విశ్వాసులకు క్రీస్తు విడుదలనిచ్చారంటే వెల ఇచ్చి కొన్నారు కనుక మీ శరీరము హృదయము దేవుని ఆరాధనకు స్తుతికి ప్రత్యేకింపబడినని, మన శరీర విషయములో ఉన్న స్వేచ్ఛకు క్రీస్తులో నిర్బంధముందని గ్రహించాలని, విశ్వాసులు ఈ లోకము తీరుకు వేరుగా ఉంటే అంతరంగ జీవితము ఈ లోకానికి వేరుగా ఉంటుందని, మనసు కొత్తది కావడమనేది అంతరంగములో దేవుడు నెరవేర్చే పరిశుద్ధాత్మ కార్యమని, దేవుని ఆత్మ సంపూర్ణతలో యథార్థత నిజాయితీ ప్రేమతో సత్యము చెప్పడం, ఇవే విశ్వాస యోధుడి ఆయుధాలని, వీటికి ఆత్మబల ప్రభావాలు ఉండి సాతాను కోటలను కూల్చగలదని, సాతాను కోటలను కూల్చగలదని. ప్రైజ్ ద లార్డ్. దేన్నైనా ఎదుర్కొనేందుకు గొప్ప సిద్ధపాటు అవసరమై ఉంది. దానికి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలాగా అనే సందర్భాన్ని గురించి ఈరోజు చెప్పటం జరుగుతుంది. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకే మహిమ కలుగునుగాక, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు అని
దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అలాగే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. దేవుడే ఈ ప్రపంచాన్ని పోషించి పాలిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తమ కోసం కాక దేవుని కోసమే ఉన్నాయి. పౌలుతో కలిసి మహిమంతా దేవునికి మాత్రమే ఆపాదించటం మనం నేర్చుకోవాలి అని దీని యొక్క భావం. ఆయనే అర్హుడు కాబట్టి. ఈ వాక్య భాగాల్లో అందరూ పాపులేనని, దేవుని కోపానికి తప్ప మరి దేనికి తగినవారు కాదని పౌలు చూపించాడు. విశ్వాసుల పట్ల దేవుడు కరుణ చూపినందుచేత వారు అనుదినం ఆచరణలో పెట్టవలసిన జీవిత విధానం గురించి పౌలు రాస్తూ అద్భుత సత్యాలను చదివి ఏమీ మారకుండా వాటికి లోబడకుండా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. మనల్ని మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలులోని యాజులు జంతు బలులు అర్పించేవారు. కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజులే. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనము, ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తము వల్ల మనలను మన పాపాల నుంచి కడిగి విడిపించారు. మనలను తన తండ్రి అయిన దేవునికి రాజులుగా యాజులుగా చేశారు. ఆయనకే మహిమ యుగయుగాలు ఉండునుగాక. ఆమెన్. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన దగ్గరికి వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశం. నేను ఎన్నుకొని ప్రియముగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సియోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకం ఉంచిన వాడు ఎన్నడూ కలవరపడడు, తొట్రుపడడు అని తెలియచేయబడుతుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 15, 16 వచనాలు చూస్తే, హోమాలు అర్పణలు అంటే దేవునికి సంతోషం కలగలేదు, జంతు బలులు దేవునికి అవసరం లేదు. అంతకన్నా శ్రేష్టమైన బలి ఆయనకు కావాలి. మనుషుల పాపాల కోసం అర్పించవలసిన బలి క్రీస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అలాగే బలులు అర్పణలు చేసే యాజులు పాత నిబంధన కాలంలో ఉన్నారు. క్రీస్తు విశ్వాసులంతా క్రొత్త ఒడంబడికలు యాజులు అని గ్రహించుకోవాలి. వారి అర్పణలు జంతువులు ఇతర పదార్థాలు కాదు, అంతకన్నా శ్రేష్టమైనవి. ఆయనను స్తుతిస్తూ ఉండటం ముఖ్యమైంది. యాజుల పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనది ఉపకారాలు చేయటం, దాన ధర్మాలు చేయటం అంటే యజ్ఞం లాంటిది. అటువంటి అర్పణే దేవునికి ఇష్టమని చెప్తున్నారు. యాజులు తమ సొంత శరీరాల్ని దేవునికి సమర్పించాలి. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 13వ వచనము 19వ వచనంలో, దేవుడి విశ్వాసులను మరణం నుంచి జీవములోనికి తెచ్చారు. వారు మళ్ళీ తమ పాత పాపం వైపుకు తిరగకూడదు. ఆ పాపానికి తమ చేతులను, కాళ్లను, చెవులను, కళ్ళు, నోరు దానికి అప్పగించకూడదు. దేనికి? పాపానికి. వారికి కొత్త జీవం ఇచ్చిన యజమాని ఉన్నారు. ఏకైక నిజదేవుడైన యేసుకు తమకున్నదంతటిని ఆయనకు సమర్పించుకోవాలి. విశ్వాసులు తమ సమర్పణలో దీన్ని గుర్తించి దీని ప్రకారం ప్రవర్తించకపోతే పాపం వారిపై పడి పట్టుకోవటానికి, వారిని తిరిగి లోపరుచుకోవటానికి పొంచి ఉందని మనమందరము తెలుసుకోవాలి. విశ్వాసి కొత్త యజమాని అయిన క్రీస్తుకు లోబడితే దేవుని సత్యానికి అనుగుణంగా జీవించాలి. వారి తలంపులలో, ఉద్దేశాలలో, చర్యలలో నీతి న్యాయాల నుంచి తొలగిపోకుండేలా ప్రయత్నించాలి. అప్పుడు మనకు ఈ భూమిపై సంతోషకరమైన స్థితిని తెస్తుంది. అదే హృదయమంతటితో మంచిగా ఉండాలని వారు కోరుతున్నారు. ఇదే క్రీస్తులో నిజమైన నమ్మకం కలిగించేది. వారి జీవితం నీతి న్యాయాల అదుపులో ఉంటుంది. అలా ఉంటే ఆయనలో పరిశుద్ధమైన జీవితంగా మారుతుంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 19, 20 ఈ వచనాలలో
భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వము కోసము కాదు, కానీ ప్రభువు నిమిత్తమే. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ వాక్య భాగములో విశ్వాసులకు క్రీస్తులో ఉన్న స్వేచ్ఛ విషయం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులు పాత నిబంధనల వలె ధర్మశాస్త్రం క్రింద లేరు. క్రీస్తు వారికి విడుదల ఇచ్చారని, ఆహార నియమాలు, ప్రత్యేక దినాలు పాటించటం వారికి ఎలాంటి కట్టుబాట్లు లేవని పౌలు రాశాడు. దానిని కొరింథులో ఉన్న క్రైస్తవులు పౌలు చెప్పిన ఈ మాటలను వక్రం చేసి, ఏ విశ్వాసి అయినా వ్యభిచారంతో సహా తనకిష్టమైనది ఏదైనా చేయవచ్చని చెబుతున్నట్టుగా ఉంది. ఈ బోధను పౌలు ఖండిస్తున్నాడు. విశ్వాసులు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది వారు పాపం చేయకుండా ఉండాలి అని. మేలుకరమైన వాటిని వారు చేయాలి, కానీ ఏ కోరికకు అలవాటుకు బానిసలు కాకూడదు. మనిషి కడుపుకు ఏ రకమైన ఆహారం దేవుని సంకల్పానికి వ్యతిరేకం కాదు, కానీ మనిషి శరీరానికి వ్యభిచార పాపము, లైంగిక పాపము ఏదైనా దేవుని సంకల్పానికి విరుద్ధమే. విశ్వాసులు దీన్ని గుర్తించి దేవుని ఉన్నత ఆశయం కోసం తమ శరీరాలు ఉపయోగించాలి. మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం కనుక దేవునికే మహిమ చెల్లించాలి, దేవునికే చెందుతుంది. మీ శరీరం, హృదయం దేవుని ఆరాధనకు, స్తుతికి ప్రత్యేకింపబడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన సొంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఒక స్పష్టమైన నిర్బంధం అనేది ఇచ్చారు ప్రభు. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చేయాలి. క్రీస్తు మనలను వెలయిచ్చి కొన్నారు కాబట్టి మనం ఆయన పిల్లలం, ఆయన సొత్తు. అందుచేత మీరు మీ సొత్తు కాదు. దేవుడు కోరే ఆరాధన ఇదే, నోటి మాటలు కాదు. ఇలాంటి అర్పణ దేవునికి ఇష్టమైనది. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ వాక్య భాగాలలో ముఖ్యంగా కొత్త ఒడంబడికలో లోకము నిజదేవుని ఎరుగదు. యోహాను 1వ అధ్యాయం 10వ వచనం. ఆత్మ సంబంధమైన అంధకారం అంటే దానికి ఇష్టం. యోహాను 3వ అధ్యాయం 19వ వచనం చూడాలి. క్రీస్తు ఆయనను అనుసరించే వారిని అది ద్వేషిస్తుంది. యోహాను 7వ అధ్యాయము 7వ వచనము, 15వ అధ్యాయము 19వ వచనము చూడాలి. లోకము పరిపాలకుడు. లోకానికి దైవం ఎవరంటే లోకానికి దైవం సైతాను. యోహాను 12వ అధ్యాయము 31వ వచనం, 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. లోకం దేవుని ఆత్మను పొందటం అసాధ్యం. యోహాను 14వ అధ్యాయం 17వ వచనం. లోకము జ్ఞానములో తెలివి తక్కువతనంగా ఉంటుంది. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 20వ వచనం, 3వ అధ్యాయము 19వ వచనం. లోక ఆశలు క్షణికమైనవి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయం 31వ వచనం, 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం చూడాలి. లోకము దేవుడు లేకుండా సరి అయిన జ్ఞానము లేకుండా ఉంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం. లోకంతో స్నేహం అంటే దేవునితో వైరమని అర్థం చేసుకోవాలి. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. లోకం చెడిపోయి ఉంది. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. లోకం గర్వంతో, చెడు కోరికలతో నిండి ఉంది. 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు. లోకం పూర్తిగా దుర్మార్గతలో మునిగి ఉంది. 1 యోహాను 5వ అధ్యాయం 19వ వచనం చూడాలి. లోకంతో రాజీపడి దాని తీరుకు లొంగవద్దని పౌలు చెప్తున్నాడు. లోకంలోని ప్రజలను మలచి చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు లోకంలో ఉన్నాయి. విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. ఇలా మార్పు చెందటం అన్నది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యమని మనం గ్రహించాలి.
విశ్వాసులు వేరుగా ఈ లోకం తీరుకు దూరంగా ఉండటమే కాదు, వారి అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. వారి మనసు కొత్తది కావటం మూలంగా ఇది జరుగుతుంది. అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22-23 వచనాల్లో చూడాలి. తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసుల ప్రవర్తనను చాలా వరకు అవే నిర్ణయిస్తాయి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకుంటూ దేవుని సత్యంతో మన మనస్సులను నింపుకుంటూ ఉండాలి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 5-6 వచనాలు, 2 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 5వ వచనం, కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనం, కీర్తన 1వ అధ్యాయం 1-3 వచనాలు, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం, అలాగే 4వ అధ్యాయం 8వ వచనం, హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 10వ వచనం రెఫరెన్సులు చూడాలి. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 5-6 వచనాల్లో అవిశ్వాసుల మనసుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నింటినీ ప్రవేశపెడుతుంది. అలాగే దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సుల్లోకి తెస్తారు. ఆ వ్యక్తి ఇటువంటి వాటిని ఆలోచించే విధానం అతని జీవిత విధానంపై ప్రభావం చూపుతుంది. శరీర స్వభావానికి పాపంతో కూడినవిగా ఉన్న మత సంబంధమైన, బుద్ధి సంబంధమైన పాపంగా అనిపించకపోవచ్చు. అవి దేవునికి సంబంధించినవి కావు. భూ సంబంధమైనవే కానీ పరలోక సంబంధమైనవి కావు. క్రీస్తులో లేని వ్యక్తికి తనకేవి సంతోషాన్నిస్తాయో వాటి మీదే ఉంటుంది వారికి. అవి నిజ దేవునితో సంబంధం లేనివి. అలాంటి మనిషి తాను దేవుని పక్షాన్నే ఉన్నానని తలంచవచ్చు, ఆయనను ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పవచ్చు. అదంతా కూడా భ్రమే అవుతుంది. పాపాత్ముని మనసు దేవునికి లోబడదు. దేవుని ఆత్మ అతనిలో ప్రవేశించి అతనికి నూతన జీవాన్నిచ్చి అతడు ఆలోచించే విధానాన్ని మార్చివేయాలి. ఇది జరగకుండా ఎవరూ దేవునికి ఆనందం కలిగించేవారుగా ఉండలేరు. ఒక వ్యక్తి మతనిష్ట గలవాడై ఉండి, నీతి గలవాడై, బాగా చదువుకున్నవాడై, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవాడై ఉన్నప్పటికీ దేవుని ఆత్మ లేకుండా ఉంటే ఇదంతా పాపంలోకే వస్తుంది. ఇలాంటిది ఎన్నడూ దేవునికి అంగీకారం కాదు. దేవుడు హృదయాన్ని ఉన్నట్లుగా చూస్తాడు. మనిషి ఆలోచనలు, అనుభూతులు ఇతర విషయాలలాగే పాపంతో కూడినవి అని దేవునికి తెలుసు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 5లో విశ్వాసులకు ఆయుధాలు ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం రెఫరెన్సులు చూడాలి. ఇవి ఆధ్యాత్మిక ఆయుధాలు. సత్యం, న్యాయంతో కలిసి పనిచేసే దేవుని బల ప్రభావాలపై పౌలు ఆధారపడ్డాడు. దేవుని ఆత్మ సంపూర్ణత, యథార్థత, నిజాయితీ, ప్రేమతో సత్యం చెప్పటం ఇవే ఆ గొప్ప యోధుడి ఆయుధాలు. వీటికి దేవుని బల ప్రభావాలు ఉన్నాయి. వాటి మూలంగా పౌలు సైతాను కోటలను నేలమట్టం చేయగలిగాడు. కోట అంటే సైతానుకు చెందిన చెడుతనం, అపనమ్మకం, అబద్ధం, మతం, వేదాంతం, వాటికి చెందే ఆలోచనలు, వివాదాలు ఉంటే వాటిని దేవుని ఆత్మ ద్వారా జయించాలి. వీటినన్నిటినీ పట్టుకుని దానిపై క్రీస్తు తీర్పు కోసం ఆయన పాదాల చెంతకు తీసుకువచ్చాడు పౌలు. అందరి మనసులు, తలంపులు దేవుని కుమారుని ప్రభావం కిందకి రావాలని కోరాడు. క్రీస్తుకు లోబడేందుకు సిద్ధమైన మనసులు ఆయన మెప్పు పొందేటంతగా తలంపులు ఉండాలని అంటున్నాడు పౌలు. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసులలో దేవుని ఆత్మతో నిండి ఉండటానికి క్రీస్తు ఉపదేశాలు అంటే వాక్యం మన మనస్సుల్లో, హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. ఒకరి నుంచి ఒకరు విశ్వాసులైన వారు నేర్చుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఉండే స్థితికి క్రీస్తు వాక్యం వారిలో ఉండాలి. కీర్తనలు 1వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే దేవుని సత్యాలను పరిహాసం చేసే వారితో విశ్వాసులు సహవాసం చేయరు. నడవటం, కూర్చోవటం, నిలబడటం,
విషయాలలో చెడు సలహాలు ఇచ్చేవారికి దూరంగా ఉండాలి. దేవునిలో ఆనందిస్తూ ధ్యానిస్తూ దేవుని ఉపదేశంలో ఆనందిస్తూ ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడి చేసినది అంటే బైబిల్ అంతా అర్థం చేసుకోవాలి. దేవుడు వెల్లడించిన సత్యాన్ని అస్తమానం మననం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో అది మన హృదయంలో నిండిపోతూ ఉండాలి. బైబిల్లో కొన్నిసార్లు నీరు దేవుని ఆత్మకు గుర్తు. చెట్లకు నీరు ఎలా అవసరమో దేవుని ప్రజల జీవానికి అభివృద్ధికి దేవుని ఆత్మ అవసరం. కాబట్టి దాని ద్వారా దేవుని సత్యంలో ఆనందిస్తుంటే తాను దీవెనలతో నింపబడతాడు అని అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనాల్లో ఇతరుల పట్ల ప్రేమభావం, వినయం, తగ్గింపు స్వభావం సరిగ్గా క్రీస్తు యేసుకున్న మనస్తత్వమే విశ్వాసులకు ఉండటం, ఆయన ఆలోచించినట్టుగానే ఉండాలని పౌలు రాస్తున్నాడు. క్రీస్తు తన విశ్వాసుల హృదయాల్లో ఆయన యజమానిగా ఉంటే వారికి ఉండవలసిన ఆలోచనలు, మనస్తత్వాన్ని ప్రభువు ఇస్తారు. ఘర్షణలు, స్వార్థం, అహంభావం, గర్వం అంతమవుతాయి. క్రీస్తు ఆదర్శాన్ని అనుసరిస్తూ విశ్వాసులంతా ఈ లోకానికి చెందిన కపటమైన, నీచమైనది ఘనతను, ధనాన్ని విసర్జించాలి. అణుకు కలిగి దేవునికి, ఇతరులకు సేవ చేయటంలో తమ జీవితాలు గడపాలి. మన మనసు, తలంపులు ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి. అలాంటి చర్యలలో నడవాలి. విశ్వాసులకు కొత్త మనసు ఉండి పరలోక సంబంధమైన విషయాలపై ఉండాలి. దేవుని వాక్కుపై తలంపులు ఉండాలి. భ్రష్ట స్వభావంపై మనసు నిలుపుకుంటే వాటిని చేయాలన్న కోరిక మనల్ని లొంగతీస్తుంది. ఆలోచనలు శ్రేష్టమైన, పవిత్రమైన వాటిపై ఉంటే పాపిష్టి తలంపులను విడిచిపెడతాము. విశ్వాసులు క్రీస్తుకు తగిన విషయాలతో నింపుకుంటే క్రీస్తుకు తగిన అంటే మాదిరిగా జీవితం మనలో కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలను కొత్తవారుగా, భిన్నమైన వారిగా చేసి తన ఆజ్ఞలను పాటించేవారిగా అటువంటి మనసును, హృదయాన్ని వారికి ఇస్తానని ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను వారికి దేవుణ్ణయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు అని ప్రభు చెప్తున్నారు. మత్తయి 26వ అధ్యాయం 45-46లో తనకు రానున్న ఎలాంటి నొప్పినైనా, వేదనైనా ఎదుర్కొనేందుకు యేసు పూర్తిగా సంసిద్ధుడయ్యారు. పాపుల స్థానంలో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని సంకల్పాన్ని ఎరిగి దాన్ని అంగీకరించటమే ఈ సిద్ధపాటు. ప్రమాదాన్ని, హింస, బాధ, మరణం రాకూడదని ఆయన మానవ స్వభావం యొక్క సహజమైన కోరికను సంతృప్తిపరిచే ప్రయత్నం క్రీస్తు చేయలేదు. దేవుని చిత్తాన్ని ఎరిగి దానికి తల వాల్చడమే ఎవరైనా దేన్నైనా ఎదుర్కొనేందుకు గొప్ప సిద్ధపాటు. ఆయన వాక్యాన్ని చదవటం, యేసు చేసినట్టు మనల్ని మనం ఆయనకు పూర్తిగా సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.